హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రభాస్ గారి సినిమాల కోసం ఏ స్థాయిలో ఆడియన్స్ ఆయన అభిమానులు వెయిట్ చేస్తారో మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సో ఆయన సినిమాలకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా సరే వాళ్ళు ఎక్స్‌పెక్టేషన్స్ రేంజ్‌లో పెరుగుతూ ఉంటాయి. వాటి కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు. సో ఈ రోజు కూడా 'రాజా సాబ్‌కి' సంబంధించి ఒక టీజర్ అయితే రిలీజ్ చేశారు. మరి అది చాలా పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తుంది. మరి ఆ టీజర్ ఎలా ఉంది? దానిపైన రివ్యూ తెలుసుకోవడానికి ప్రెజెంట్ మనతో పాటు ఆ ప్రొడ్యూసర్ అండ్ సినీ క్రిటిక్ త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా 'రాజా సాబ్' చాలా పోస్ట్‌పోన్‌లు అవుతూ డిసెంబర్ 5థ్ అనౌన్స్ చేశారు. దానికి సంబంధించి టీజర్ ఇవాళ రిలీజ్ అయింది. మరి టీజర్ మీకు ఎలా అనిపించింది? ప్రభాస్ గారి లుక్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? టీజర్ బ్రహ్మాండంగా ఉంది. టీజర్ మళ్ళీ ఒక ప్రభాస్ లాగా ఆ పర్సనాలిటీకి అందగాడు, ఆ అమ్మాయిలు క్రేజీ హీరో అన్నట్టు కనబడుతున్నాడు. అంటే వేరే ఇంతకు ముందు వచ్చే సినిమాలు చాలా సినిమాల్లో గెటప్లు వేరేగా ఉండటం, ఒరిజినల్ ప్రభాస్ కాకుండా ఏదో ప్రభాస్గా కనబడటం, కొన్ని డిసప్పాయింట్మెంట్ అవటం కూడా ఉంది ప్రజల్లో. అది అవతార్ ఇది ఆదిపురుష్ కానీ ఇంకోటి కానీ అట్లా కొంచెం ఏంటా ఇట్లా ఉంది, ఇట్లా ఉన్నాడు, ఇట్లా అయింది అని అనుకో. ఇప్పుడు ఈ ట్రైలర్ చూసినాక అబ్బా ముచ్చటగా బ్రహ్మాండంగా కనబడుతున్నాడు. చక్కటి ప్రభాస్ అనేది నెంబర్ 1 హీరో, అందగాడు, అమ్మాయిల క్రేజు. ఎందుకని మరి అమ్మాయిలు ఇతను వెనకాల పడతారు, ఇతను వెనకాల అంత ఫ్యాన్ ఫాలోయింగ్ అని అనిపిస్తుంది. అంత బాగుంది. ఈవెన్ నాట్ ఓన్లీ ప్రభాస్ బాగుంటమే కాదు, షార్ట్స్ కూడా దాంట్లో కూడా చూడటానికి చాలా ప్లెజెంట్గాను, ప్లెజెంట్ మూవీ. ఇది చాలా ఒక వసంతోత్సవం అంటారే, అలా చూసే ఫీలింగ్. చక్కటి ఒక ఆహ్లాదకరమైన ఒక ఇచ్చు అట్మాస్ఫియర్ కనపడుతుంది పిక్చర్లో. డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుందని ఎదురు చూస్తున్నాం. ఓకే సార్, మనం హర్రర్ కామెడీ అనేది ఎక్కువగా స్టార్ హీరోస్ దగ్గర నుంచి మనం ఎప్పుడు చూడలేదు. మన దగ్గర ప్రభాస్ గారు ఫస్ట్ టైం అటువంటి జోనర్ లో ట్రై చేస్తున్నారు. మరి ఏ విధంగా ఉంటుందంట? డెఫినెట్గా ఇప్పుడు ట్రైలర్ చూస్తేనే కనబడుతుంది ఎలా ఉంటుంది అనేది. ట్రైలరే మత్సుతోనకు కాదు, ఏదో ఒక ట్రైలర్ ఏదో ప్రభాస్ చూపించేసి కాకుండా దాంట్లో కొన్ని షార్ట్స్ కానీ సీన్స్ కానీ కొన్ని కనపడుతుంది. కాళ్ళకు కాపురం చేస్తే కాళ్ళ కూడా కనపడుతుంది అన్నట్టు చక్కగా ఇంపాక్ట్ కనపడతారు. సో ఇది ఒక డిఫరెంట్ ప్రభాస్ చేస్తున్న డిఫరెంట్ జోనల్ మూవీ. ఆ డిఫరెంట్ జోనల్లో చేస్తున్నాడు. బాగా ఉంది, బాగా చేశాడు అనిపిస్తుంది. బాగా కొన్ని షార్ట్స్ అయితే ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగున్నాయి. సో డెఫినెట్గా వెల్ మేడ్ మూవీ. ప్రభాస్ ఘనంగా చూపిస్తున్నాడు. ప్రభాస్ ఈ జోనల్లో పెద్ద హిట్ కొట్టే లైన్లో కనపడుతుంది. డెఫినెట్గా బాగుంది. ఓకే సార్, మనం మామూలుగా స్టార్ హీరోల అభిమానులు ఎప్పుడు కంపారిజన్ చేస్తూ వస్తూ ఉంటారు, మనకు తెలిసిందే మన దగ్గర. అయితే రీసెంట్ టైంలో తీసుకుంటే కొన్ని టీజర్స్ రిలీజ్ అవ్వడం చూసాం. పవన్ కళ్యాణ్ గారు ఓజీ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది, అఖండ మొన్న రిలీజ్ అయింది, ఎన్టీఆర్ గారు వార్ 2కు సంబంధించిన టీజర్ వచ్చింది. ఈ 4 టీజర్స్ ఈ రోజు వచ్చిన రాజాసాబ్ కంపేర్ చేస్తే మీకు ఎలా అనిపించింది సార్? ఏది బెటర్ గా అలా? అఖండ 2 అదర్స్. ఓకే, నెక్స్ట్ అన్ని కూడా జూనియర్ ఎన్టీఆర్ది బాగుంది. బాగా లేదంటానికి ఇట్లు ఏది లేదు. అన్ని బాగానే ఉన్నాయి, అన్ని చాలా బాగున్నాయి. కాకపోతే అన్ని హిట్ అవ్వాలని కోరుకుంటాను. నేను ఫస్ట్ బేసిక్గా సినిమా వాడిగా ఈ పెద్ద సినిమాలని, బాగా ఖర్చు పెట్టే సినిమాలని, ఎక్స్పెక్టెడ్ సినిమాలని, ఎందుకంటే బాగా ఇన్వెస్ట్మెంట్, బయ్యర్స్, ఎగ్జిబిటర్స్ ఎంతోమంది దీని మీద పెట్టుబడులు పెట్టుంటారు. ఈ పెట్టుబడులు పెట్టి వాళ్ళందరూ ఉంటే సక్సెస్ అయ్యి మళ్ళీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తాయంటే రొటేషన్ సినిమా ఫీల్డ్ పచ్చగా ఉంటుంది. ఆ సినిమాలు సక్సెస్, ఇలాంటి సినిమాలు దెబ్బతినకూడదు. ఇది దెబ్బతింటే ఇండస్ట్రీకి దెబ్బ. అది వాళ్ళ వరకే కాదు, అది ఆ సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ వాళ్ళకే పరిమితం అయితే వేరు. అది పెద్ద సినిమాలతో వచ్చే సమస్యదే. ఆ సక్సెస్ ఫెయిల్యూర్ వాళ్ళకే పరిమితం కాదు. సక్సెస్ అయితే ఇండస్ట్రీకి, ఫెయిల్ అయితే ఇండస్ట్రీకి దెబ్బ. కనుక ఖచ్చితంగా 4 సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ కాకుండా 4 కూడా సక్సెస్ టేస్ట్లో ఉన్నాయి, సక్సెస్ రూట్లో ఉన్నాయి అనిపించింది. 4 దాంట్లో ఫస్ట్ ర్యాంక్ మార్క్ ఇవ్వాలంటే డెఫినెట్గా అఖండ. అది ఎక్కడో ఉంది అసలు. అదే చూస్తా ఉంటే ఒళ్ళు గదులు పొడిచేటట్టు ఏముంది అనిపిస్తుంది. ప్రతి ఫ్రేము బ్రహ్మాండంగా. అట్లాగూ 4 అదృష్టం అండి. ఎవరు కూడా మా సినిమా ఆపటానికి కానీ డ్రామాలు ఎవరు చేయలేదు.
ఎవరో ఒకళ్ళు ఇప్పుడు వీళ్ళందరూ కూడా అని ఉండాల్సిందారు కదా, థియేటర్ మూసేస్తుంటే అందరూ మా సినిమా ఎవరో అనలా, ఏదో ఒకళ్ళు తప్పితే. సో ఈ అలాంటి డ్రామాలు లేకుండా ఈ 4 సినిమాలు ప్రజల్లోకి ముందుగా ఉన్నాయి, బాగుండాలి, బాగుంటాయి కోరుకుంటున్నాను. సార్ సినిమా ఇండస్ట్రీకి ఇయర్ లో చూసుకుంటే సార్ ఒక సంక్రాంతి తప్పితే ఇప్పటి వరకు ఈ 6 నెలల్లో ఏమీ వస్తది. లేదు. ఇప్పుడు ఈ సీజన్ నెక్స్ట్ నెక్స్ట్ 6 మంత్స్ సమ్మర్ కొంచెం లేట్ గా వస్తుంది అనుకోవాలి. ఎప్పుడు సమ్మర్ సీజన్ బ్రహ్మాండంగా ఉంటుంది, సంక్రాంతి సీజన్, సమ్మర్ సీజన్. ఇప్పుడు సంక్రాంతి సీజన్ బాగానే వెళ్ళింది, సమ్మర్ సీజన్ ఏంటా అనుకున్నా, ఇప్పుడు సమ్మర్ సీజన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, కొంచెం లేట్ అనుకోండి, మనసు లేట్ అయింది అన్నట్టు, వాతావరణం లేట్ అయినట్టు. డెఫినెట్ గా ఈ సీజన్ మళ్ళీ ఒక మంచి బ్లాక్ బస్టర్ సీజన్, ఇండస్ట్రీకి చాలా శుభపరిణామం, మంచి సీజన్ అని కనబడుతుంది. ఓకే సార్.